తాజా 30 దేశంలో నల్లధనాన్ని నిర్మూలించడం ఒక పెద్ద సవాల్గా మారుతోంది. బ్లాక్ మనీకి అడ్డుకట్ట వేసేందుకు ఒకవైపు నుంచి చట్టాలు చేసుకుంటూ వస్తుంటే మరోవైపు ఆ చట్టాల్లోని లోపాలను వాడుకుంటూ బ్లాక్ మనీని నిరంతరంగా ప్రవహింపజేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కేంద్రం ఇటీవలి కాలంలో తీసుకుంటున్న చర్యలు నల్లధనాన్ని అరికట్టడానికి కొంతవరకు ఉపయోగపడేలా ఉన్నాయి. సాధ్యమైనంత వరకు డిజిటల్ లావాదేవీలు చేయడం ద్వారా నల్లధనాన్ని తగ్గించవచ్చు. ఏ ట్రాన్సాక్షన్ అయినా డిజిటల్ రూపంలో ఉంటే పర్యవేక్షించడం సులభమవుతుంది. అందుకే బ్యాంకుల్లో డబ్బులు డిపాజిట్ చేయడం, విత్డ్రా చేసుకోవడం మీద కఠిన నిబంధనలు విధించారు. తాజాగా కేంద్రం మరో ఆదేశం జారీ చేసింది. ఏ బిజినెస్ సంస్థ అయినా సరే 2 లక్షల రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ మొత్తాన్ని క్యాష్ రూపంలో తీసుకోకూడదు. ఏ వస్తువు కొన్నా, ఏ సర్వీస్ అందుకున్నా బిల్లు 2 లక్షలు అంతకంటే ఎక్కువ అయితే ఖచ్చితంగా డిజిటల్ రూపంలోనే చెల్లించాలి. లేదంటే చెక్కు, డీడీలను కూడా వినియోగించవచ్చు. అంతేగాని క్యాష్ గనుక వ్యాపార సంస్థలు తీసుకుంటే ఆ మేరకు భారీగా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఒక వస్తువును కొన్నప్పుడు 2 లక్షల నగదు తీసుకుంటే ఆ వ్యాపారి లేదా ఆ కంపెనీ మీద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ 2 లక్షల రూపాయల జరిమానా వేస్తుంది. అంటే కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న మొత్తం డబ్బు గవర్నమెంట్ ఖాతాలోకి వెళ్లిపోతుంది. ఎవరైనా 2 లక్షల రూపాయలకు పైగా క్యాష్ రూపంలో బిల్లులు చెల్లిస్తూ వివరాలను దాచిపెడుతుంటే ఆ సమాచారాన్ని blackmoneyinfo@incometax.gov.in కు తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజల్ని కోరింది. ఆదాయ పన్ను చట్టంలోని కొత్త 269 ST సెక్షన్ ప్రకారం 2 లక్షలు అంతకంటే ఎక్కువ లావాదేవీలపైన నిషేధం పెట్టారు. మొదట ఈ పరిమితిని 3 లక్షల రూపాయలుగా ఉంచాలని అనుకున్నారు. అయితే దానిని ఇప్పుడు 2 లక్షల రూపాయలకు తగ్గించారు. బ్యాంకులు, కోఆపరేటివ్ బ్యాంకులు, పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్ల నుంచి డబ్బులు డ్రా చేసుకోవడం కొత్త నిబంధన కిందకు రాదు. కేవలం వ్యాపార సముదాయాలకు మాత్రమే 2 లక్షల రూపాయల నిబంధన వర్తిస్తుంది. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.